శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో అష్టమంలో చంద్రుడు ఉండడం వల్ల ప్రారంభమైనటువంటి ఆదివారం రోజు ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. సోమవారం నుంచి యాజిటీజ్గా చంద్రుని యొక్క గమనం అనుకూలంగా ఉండడం వల్ల మీ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా వరకు 26, 27 తారీఖుల్లో మీకు వృత్తిపరంగా చాలా సక్సెస్ ఉంటుంది. చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 29వ తారీఖు ముఖ్యంగా అంటే ఈ వారంలో ఆఖరి రోజు అయినటువంటి శనివారం రోజు మీకు చాలా వరకు ఆదాయం పెరుగుతుంది, మిత్రుల సహకారం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ వారంలో మీకు ఖచ్చితంగా వారం చివరిలో మంచి ఆదాయం ఉంటుంది. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. 26, 27 తారీఖుల్లో వృత్తిపరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం, వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ముఖ్యమైన వారిని కలుసుకోవడం, ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాతవి రద్దు చేసుకొని కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, కొత్తగా బ్యాంక్ అకౌంట్లు కానీ ఖాతాలు కానీ తెరుచుకోవడం కానీ, ఏదైనా వృత్తిపరమైన వ్యవహారాలు వృత్తిపరమైనటువంటి విషయాల్లో 26, 27 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి. 24, 25 తారీఖుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంటుంది. అదే విద్యార్థులైతే విద్యలో ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఏదైనా ఒక గ్రహం ఇచ్చే ఫలితం జరుగుతున్నటువంటి గోచారం కానీ, జరుగుతున్నటువంటి దశ కానీ అది జాతకుని యొక్క వయస్సును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది జాతకుడు విద్యార్థి అయితే విద్యా సంబంధించిన విషయాలు, మిడిల్ ఏజ్లో ఉంటే వ్యాపార ఉద్యోగపరమైన విషయాలు, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు, ఈ విధంగా చేసుకోవాలి తప్ప అందరికీ ఒకే గ్రహం ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన ఒకే విధమైన ఫలితాలు ఎట్టి పరిస్థితిలో కూడా రావు. అది ఖచ్చితంగా జాతకుని యొక్క వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ధనస్థానం బాగుంది. ఈ వారం అంతా కూడా శుక్ర, బుధ, రవిగ్రహ సంచారం వల్ల జాతకుడు కుటుంబ విషయాల్లో చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాడు. కుటుంబంలో జరగవలసిన శుభకార్యాల కోసం చర్చిస్తాడు. కుటుంబంలో ఎవరో ఒకరికి, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అభివృద్ధి కానీ, విద్యా అభివృద్ధి కానీ కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో చిన్నపాటి ఫంక్షన్స్ కానీ, వేడుక కానీ జరగడం వల్ల ఎక్కువ మంది బంధుమిత్రులు మీ కుటుంబంలో సందర్శిస్తారు. చిన్న చిన్న పార్టీలు, వేడుకలు లాంటివి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి అతిథి మీ గృహానికి రావడం జరుగుతుంది. అదే ఒక గవర్నమెంట్ అధికారి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, మీరు అతనికి ఆతిథ్యం ఇవ్వడం, అతనికి సత్కరించడం కానీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటి, ఎక్కువగా మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చర్చిస్తారు. అవసరమైతే కొంత స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తారు. దాని కొరకు ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, ఏదైనా టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు చాలా వరకు అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చే ప్రయత్నంలో ఒక నిర్ణయాన్ని తీసుకురావడం, దాని కొరకు ఏమైనా కొత్తగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొనే విషయంలో కొన్ని ఆలోచనలు, దాని కొరకు మీ రక్త సంబంధీకుల సహకారం తీసుకొని మొత్తం మీద భూములు, స్థిరాస్తులు, రుణాలు వాటిని ఫైనలైజ్ చేసే కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఈ వారం చివరిలో మీకు ఒక లంసమ్గా ఒక మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉన్నది. అది ఆర్థిక అవసరాన్ని బట్టి, లేదు మీకు మాట సహకారం అన్నా మీకు 29వ తారీఖు అటు ఇటుగా మరి విదేశ ధనం కానీ, బ్యాంకు ద్వారా రుణం కానీ, లేదంటే గుప్తధనం కానీ, లేదంటే ఒక బహుమతి రూపంలో ధనం రావడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన సమస్యలు మరి ఈ వారం చివరిలో మీకు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా విద్యార్థులు, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి ఉన్నత విద్యా యోగం ఏర్పడబోతుంది. ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల కానీ, లేదంటే మీరు మంచి ఒక స్కూల్లో, పాఠశాలలో, కాలేజీలో చేరడం వల్ల అక్కడ కొత్తగా ఏర్పడిన మిత్రులతో చాలా వరకు మీ ప్రోగ్రెస్కి, మీ ఆలోచనకి అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు ఏమైనా మరి వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఏమైనా కోరుకుంటూ ఉంటే మరి ఈ వారంలో కొంతవరకు వృత్తిపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అలాగే మరి ఈ జాతకుడు ప్రయాణాలు కూడా ఎక్కువగా అన్నెసరీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. బట్ కొంతవరకు సఫలీకృతమైన చాలా వరకు ఈ ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసిపోవడం, సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా జాతకుడు ఏదైనా రాశిలో గురు సంచారం వల్ల ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, మరి పరిశుభ్రమైనటువంటి దేవాలయాలు, అలాగే ఆశ్రమాలు మొదలగు వాటిలో ఏదైనా ఆతిథ్యం స్వీకరించడం కానీ, అందులో పాల్గొనడం కానీ, అటువంటి సంస్థల్లో విజిట్ చేయడం, అక్కడ భోజనం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ జాతకుడు ఈ వారం అంతా కూడా చాలా ఉత్సాహంగా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో, ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.